గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించిన విధంగా ఏపీపీఎస్సీ ద్వారా అతి త్వరలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఆయా పరీక్షలు రాయాలి అనుకున్న విద్యార్థులు తమ ప్రిపరేషన్ని వెంటనే మొదలు పెట్టడం అనేది ఉత్తమం. ఇక ఈ సెమినార్లో నేను మీకు గ్రూప్ 2కు సంబంధించిన అంశాలు నేను తెలియజేస్తాను. గ్రూప్ 1 విషయాలు మరొక సెమినార్లో మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఆ పరీక్షా విధానము గ్రూప్ 2 పరీక్షా విధానంలో చాలా తేడా ఉంది కాబట్టి దాని గురించి మనం సపరేట్గా చర్చించుకుందాం. గతంలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష కనుక చూస్తే దీని ప్రిలిమినరీ దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ని 2 భాగాలుగా దీన్ని విభజించి ఆ పరీక్ష నిర్వహించడం అంటూ జరిగింది. ఇక సిలబస్ని కనుక చూస్తే ప్రిలిమినరీలో ఏ సిలబస్ అయితే ఉందో అంతే సిలబస్ని మెయిన్ పరీక్షలో 3 పేపర్లలో విభజించడం అంటూ జరిగింది. కానీ ప్రస్తుతం వస్తున్న వార్తల్ని బట్టి ఈ 2 పరీక్షల్ని కలిపేసి గ్రూప్ 2కు ఒకే పరీక్ష నిర్వహిస్తారేమో అన్న వార్త మనకు వినిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంలోనే మన ప్రిపరేషన్ మొదలు పెడదాము. ఒకవేళ ఏమైనా మార్పు చేస్తే ఆ మార్పు మనకు అనుకూలంగా ఉంటుందే తప్ప దాని గురించి ఇబ్బంది పడే అవకాశాలు ఏమి ఉండవు. ఎందుకంటే 2 పరీక్షల్ని కలిపి ఒక పరీక్ష చేస్తారు తప్ప ఈ రెండింటిని ఇంకా ఎక్కువగా చేసే అవకాశాలు లేవు. ఎట్ ద మోస్ట్ ఏం చేయొచ్చు అంటే సిలబస్లో మార్పు అని కొన్ని అంశాలని కలిపే అవకాశం ఉంది. కానీ దాదాపుగా 90% పైగా ప్రస్తుతం ఉన్న సిలబసే ఉండే అవకాశాలు ఉంది. మరి ఇప్పుడు మేము కోర్సులో జాయిన్ అవుతే ఒకవేళ సిలబస్లో మార్పు వస్తే ఎలా? దాని గురించి ఏ విద్యార్థి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు జాయిన్ అయ్యే విద్యార్థులు కానీ గతంలో జాయిన్ అయిన విద్యార్థులు కానీ ఒకవేళ సిలబస్లో కనుక మార్పు ఉంటే ఆ చేర్చిన సిలబస్ని మళ్ళీ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి. ఇక మనం ఈ పరీక్షా విధానాన్ని చూస్తే గ్రూప్ 2 పరీక్షా విధానం పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటేషన్. అన్ని ప్రశ్నలు కూడా మల్టిపుల్ చాయిస్. ఇక సీరియస్గా ప్రిపేర్ కావాలి, డెఫినెట్గా గ్రూప్ 2 సాధించాలి అనుకున్న విద్యార్థులు వెంటనే తమ ప్రిపరేషన్ మొదలుపెట్టి చాలా సీరియస్గా కనుక ప్రిపేర్ అవుతే మొత్తం కలిపి ఒక 4 నెలల్లో ఈ ప్రిపరేషన్ మొత్తం కూడా జాగ్రత్తగా కంప్లీట్ చేయవచ్చు. సో కొత్తగా చేరబోయే విద్యార్థుల కోసము నేను ఏప్రిల్ 11, 2022న ఒక నూతన బ్యాచ్ మనం ప్రారంభించడం జరుగుతుంది. ఏప్రిల్ 11, 2022న మనం కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తాము. అడ్మిషన్లు ఇప్పటి నుంచే మొదలు. చేరాలి అనుకున్న విద్యార్థులు మన ఆన్లైన్ kalyan.is.comలో వెంటనే చేరి చక్కగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. కాకపోతే నేను ఇప్పుడు మీకు ఈ ఎగ్జామినేషన్లో ఉండే పేపర్లు చూపిస్తూ కొన్ని అంశాలు నేను మీకు తెలియదలుచుకున్నాను. ఎప్పుడైతే నేను కొత్త బ్యాచ్ అంటానో దీంట్లో పేపర్ 1కు సంబంధించిన అంశాలు ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. మీరు జాయిన్ అయిన వెంటనే ఆల్రెడీ కంప్లీట్ చేయబడ్డ పేపర్ 1 అంశాలు మీకు అందజేయబడతాయి. ఇక పేపర్ 2, పేపర్ 3 కనుక మనం తీసుకుంటే పేపర్ 2లో మనకు ఏపీ హిస్టరీ ఒకటి, అలాగే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేవి 2 కనిపిస్తాయి. దయచేసి జాగ్రత్తగా వినండి. పేపర్ 1 మీకు ఆల్రెడీ ఉన్నట్టుగా వెంటనే అందజేయడం జరుగుతుంది. పేపర్ 2లో అప్డేట్స్ మనకు అవసరం కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన క్లాసులు మళ్ళీ కొత్తగా చెప్పబడతాయి. అది ఇంగ్లీష్ మీడియము అలాగే తెలుగు మీడియము రెండిటికీ చెప్పబడతాయి. ఇక ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఏపీ హిస్టరీ ఒక అద్భుతమైన ఫ్యాకల్టీ ద్వారా మనం క్లాసెస్ చెప్పించాము. కాబట్టి ఆ క్లాసెస్ మీరు వెంటనే వినడం మొదలు పెట్టవచ్చు. ఇక తెలుగు మీడియం ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ క్లాసులు చెప్పించి ఉన్నప్పటికీ మరొక అద్భుతమైన అనుభవజ్ఞుడైన
ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి సమగ్రంగా తెలిసిన వ్యక్తి ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్లాసులు మనం చెప్పిస్తాము తెలుగు మీడియంకి. దయచేసి ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఇక పేపర్ 3కి వచ్చేటప్పటికి మనకు దాంట్లో ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ రెండు కనిపిస్తాయి. ఇది తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఈ క్లాసులు అన్నీ కూడా ఫ్రెష్గా మళ్ళీ చెప్పబడతాయి, మొత్తం సిలబస్. అలాగే దయచేసి గతంలో ఆల్రెడీ జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఈ నూతన బ్యాచ్ ద్వారా అప్డేట్ చేసే క్లాసులు మీకు కూడా అందివ్వబడతాయి. కాబట్టి గతంలో జాయిన్ అయినా ఇప్పుడు జాయిన్ అవుతున్నా కూడా మీరు చక్కగా ఉత్సాహంతో క్లాసులన్నీ వింటూ సబ్జెక్ట్ బాగా నేర్చుకొని పరీక్ష మీరు బాగా రాయడం మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉంచాలి. ఇక మిగతా విషయాలన్నీ కూడా kalyan.ias.comకి మీరు వదిలిపెట్టవచ్చును. దీనికి సంబంధించిన అంశాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించింది. మనకు స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో నిర్వహించిన గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండేది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయితేనే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెడితే వెంటనే సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అయితే ప్రస్తుతం మనకు వినిపిస్తున్న వార్తల్లో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండదు, ఒకే పరీక్ష విధానం ఉండొచ్చు అని ఒక టాక్. మరి అది ఎంతవరకు నిజమవుతుంది అనేది ఏపీపీఎస్సి వారు తెలియజేస్తేనే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ పరీక్షా విధానం ఏదైతే ఉందో ఆ విధానంలోనే మనం ప్రిపేర్ అవుతున్నాము. అలాగే మెయిన్ పరీక్షలో చూసుకుంటే మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మనకు కనిపిస్తాయి. పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంది. సో దీంట్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినండి. మరొక్కసారి చెప్తున్నాను, ఈ క్లాసులు అన్నీ అయ్యి రెడీగా ఉన్నాయి. మీరు జాయిన్ అయిన వెంటనే పేపర్ 1కి సంబంధించిన క్లాసులు మీకు పూర్తిగా అందజేయబడతాయి. రైట్. అయితే పేపర్ 2 విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి తెలుగు మీడియం వారికి అలాగే ఇంగ్లీష్ మీడియం వారికి ఈ క్లాసులు ఫ్రెష్గా మనం ఏప్రిల్ 11వ తేదీ నుంచి మనం చెప్పబోతున్నాము. ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం వారి క్లాసులు రెడీగా ఉన్నాయి. తెలుగు మీడియం వారికి మరొక అద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్ చేత మళ్ళీ మనం క్లాసులు చెప్పించబోతున్నాము. ఈ పాయింట్స్ అన్నీ దయచేసి నోట్ చేసుకోండి. పేపర్ 3 విషయానికి వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి మళ్ళీ ఫ్రెష్గా క్లాసులు చెప్పబడతాయి. అలాగే గతంలో చేరిన విద్యార్థులందరికీ కూడా ఈ అప్డేట్ చేసిన క్లాసులు అందజేయబడతాయి. ఈ కోర్సులో చేరాలి అనుకున్న విద్యార్థులు ఇక్కడ మనం కోర్సు ఫీజు కనుక చూస్తే గ్రూప్ 2 ఏపీపీఎస్సి ఇది ఫీజు వచ్చేసి 23,000 రూపాయలు. కానీ ప్రస్తుతం దీన్ని మనం 18,999 రూపాయలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరలో ఈ ఫీజు కట్టి మీరు వెంటనే జాయిన్ అయితే పేపర్ 1కు సంబంధించిన క్లాసెస్ యాక్సెస్ మీకు వచ్చేస్తాయి. మరి వ్యాలిడిటీ ఎంత? మనకు నోటిఫికేషన్ వచ్చి పరీక్ష పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ క్లాసులు మీకు అందుబాటులో ఉంటాయి. మరి మీడియం ఏమిటి? మన దగ్గర ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గాను, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గాను మీకు అందజేయబడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మనం బైలింగ్యువల్ రెండు కలిపి మనం చెప్పడం లేదు. ఇంగ్లీష్ మీడియం క్లాసులు వేరే, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసులు ఉంటాయి, తెలుగు మీడియం వారికి తెలుగులోనే క్లాసులు ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఫీజు పే చేయాలి అంటే గూగుల్ పే ద్వారా కానీ,
ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్ మీరు పంపాలి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నెంబర్, ఇదే నెంబర్. మీరు పంపాల్సిన వివరాలు ఏమిటి అంటే మీ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అలాగే మీ పేరు, అలాగే మీ వాట్సాప్ నెంబరు, మీ మెయిల్ ఐడి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, కోర్స్ గ్రూప్ 2 మీడియం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, ఈ అంశాలని మొత్తం కనుక మీరు మాకు పంపితే మీకు ఒక 1 అవర్లో మీకు యాక్సెస్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు కనుక్కోవచ్చును, లేదా ఈ మెయిల్ ఐడికి మీ డౌట్స్ పంపితే నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే మన క్లాసులకు సంబంధించిన డెమోస్ కనుక మీరు చూడాలి అంటే ఎక్కడ చూడవచ్చును, అది మన వెబ్సైట్లో మీరు చూస్తారు. ఆ వెబ్సైట్ని నేను మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది మన వెబ్సైట్ kalyan.ias.com లేదా onlineias.com. మీరు ఇక్కడ మెనూ బార్లో చూస్తే మీకు ఏపీపీఎస్సీ అని కనిపిస్తుంది. మీకు ఇక్కడ గ్రూప్ 1 అని, ఆ తర్వాత మీకు ఇక్కడ గ్రూప్ 2 అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాచ్. మీకోసం ఒక కొత్త బ్యాచ్ ప్రారంభించబోతున్నాము అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మీరు ఇక్కడ సెమినార్ చూసుకోవచ్చును, అలాగే మీరు డెమోస్ కూడా చూసుకోవచ్చును, సిలబస్ చూసుకోవచ్చును. కావాలి అంటే మీరు మన వెబ్సైట్లోంచి మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చును. అంటే ఇక్కడ నుంచి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు అమౌంట్ పే చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే రిజిస్టర్ చేయించుకుంటే వెంటనే మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఇక సబ్జెక్ట్ పరంగా మీకు ఏ డౌట్స్ ఎప్పుడు వచ్చినా కూడా నా మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేస్తే మీకు ఒక 4 అవర్స్ లోపల మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వీలైనంత త్వరలో కనుక మీరు జాయిన్ అయితే పేపర్ 1కు సంబంధించిన క్లాసులు మీరు వెంటనే చూసుకోవచ్చును. ఇక నేను చెప్పినట్టుగా పేపర్ 2, పేపర్ 3 క్లాసులు అనేవి మనకు ఏప్రిల్ 11, 2022 నుంచి లేటెస్ట్ అప్డేట్స్తోని, ఇంక్లూడింగ్ లేటెస్ట్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్, అలాగే రాష్ట్ర బడ్జెట్, ఈ అంశాలన్నీ కూడా మీకు అందజేయబడతాయి. ఇక మీకు పరీక్షకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మన క్లాసెస్ ద్వారా, కాంప్లిమెంటరీ మెటీరియల్ ద్వారా, అలాగే మనం ఇచ్చే టెస్ట్ సిరీస్ ద్వారా ప్రతి ఒక్కటి మీకు అందజేయబడతాయి. మీరందరూ కూడా రాబోయే గ్రూప్ 2 పరీక్ష బాగా రాసి దాంట్లో చక్కగా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.